నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తుంది అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ అయితే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండీ! ఈ 1 ఎకర్ ప్లాట్‌లో అయితే మనము జూన్ 18వ తేదీనైతే వాటర్ మిలన్ అయితే వేయడం జరిగింది. మనం వేసినటువంటి వెరైటీ వచ్చి ఆల్ సీజన్ హై యీల్డింగ్ వెరైటీ సాగర్ కింగ్ అనే రకాన్ని అయితే వేశాను. నేను ప్రీవియస్‌గా చాలా సార్లు వేసి మనము 25-30 టన్ ప్లస్ యీల్డింగ్ అయితే పర్ ఏకర్ అయితే తీసుకున్నాము. సో, ఈ సీజన్‌లో కూడా మనమైతే సాగర్ కింగ్ అనే విత్తనాన్ని అయితే వేసామండి. మరి పుచ్చ పంట వేయబోయే ముందుగా అయితే భూమిని అయితే లోదుక్కులు చేసుకుని బాగా భూమిని ఎండగాలిన తర్వాత అయితే మెత్తగా వచ్చేదానికి ట్రాక్టర్తో అయితే రోటావేటర్ అయితే వేసుకున్న తర్వాత మనము బోదికి 6 అడుగులు వచ్చేలా అయితే బోదెలైతే రేజింగ్ అయితే చేశాము. బోదెల్లో ఎటువంటి పై ఎరువులు వేయలేదండి. ఈ భూమి మనము సిద్ధం చేసే సమయంలోనే దుక్కుల్లో పశువుల ఎరువు వేసుకొని రోటావేటర్ అయితే వేసి పెట్టడం వల్ల బోదెల్లోకి ఎరువు వేయడం లేదు. అలానే మనం ఇలా 6 అడుగులకి 6 అడుగులు బోదె తోడడం వల్ల 1 ఎకరానికి 400 మీటర్ల మల్చింగ్ రోల్స్ అనేవి 6 కట్టలైతే మనకైతే పట్టాయి. మనం విత్తనం కూడా చూసుకున్నట్టయితే బోదెకి 6 అడుగులు బోదె పైన జిగ్‌జాగ్‌లో మనకు విత్తనం అయితే 2 రోస్ అయితే వెళ్తుంటాయండి. దీనికి మనకు 400 గ్రాముల సాగర్ కింగ్ విత్తనం అయితే సరిపోయింది. మరి విత్తనము మనం హాఫ్ ఇంచు డెప్త్‌లో అయితే పెట్టాలండి. అరించు లోపలే మనం భూమిలో అయితే పెట్టాలి. ఎక్కువ లోతు పెట్టినట్టయితే విత్తనం అనేది మొలుపు శాతము చాలా వరకు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అరించు లోపల విత్తనం పెడితే 80-85% మొలుపైతే ఉంటుంది. మనం పక్షుల నుండి మరియు ఎలుకల నుండి కాపాడుకున్నట్లయితే మన విత్తనం పెట్టేసిన తర్వాత పూర్తిగా రోజంతా వాటర్ ఇచ్చేసాము. ఎగ్జాక్ట్‌గా 3, 4వ రోజునైతే నాకైతే మొలుపు అనేది స్టార్ట్ అయిపోయిందండి. మరి వాటర్ మిలన్‌లో మీకు మొలుపనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మెయిన్‌గా 2 ప్రాబ్లమ్‌లయితే ఉంటాయి. ఒకటి మిడతలండి. ఈ పైన 2 ఆకుల్ని కట్ చేసేస్తుంటాయి. 2 చూసుకున్నట్టయితే మీకైతే లీఫ్ మైనర్ అండి. సన్నని దోమలా ఉండి మీకు ఆకు పైన చారలనైతే చేసి చెట్టు పోషకాలు కోల్పోయి గ్రోత్ లేకుండా చేస్తుంది. వీటి కోసమైతే మొదటి స్ప్రే అనేది నేను 6వ రోజునైతే చేస్తున్నాను. ఈ స్ప్రేయింగ్‌లో మనమైతే టాటా వారి ట్యాఫ్ గారు లీటర్ నీటికి 1.5 ఎంఎల్ గ్రోత్ కోసం అని చెప్పి ఎన్‌పీకే 1919 1 లీటర్ నీటికి 1.5 గ్రాము. అలానే దీంతో పాటుగా ఫంగిసైడ్‌ని సాఫ్ అనే ఫంగిసైడ్‌ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ స్ప్రేయింగ్ అనేది మనము ఈవినింగ్ టైంలో అయితే చేస్తున్నామండి. ఈ ఫంగిసైడు మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున అయితే మిక్స్ చేసుకొని స్ప్రేయింగ్ అనేది లైట్ స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము. 1 ఎకరానికి మనకు 20 లీటర్ల క్యాన్‌లు 4 అయితే పట్టాయండి. మరీ ఎక్కువ ముద్దగా అయితే తడపకూడదు. లైట్ స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవాలి ఈ స్టేజ్‌లో. మరి విత్తనం మొలుపు చూసుకున్నట్టయితే మనకు 85% వరకు విత్తనం మొలుపైతే వచ్చిందండి. వాటరింగ్ అనేది కూడా మనం డైలీ 20-30 మినిట్స్ అయితే ఇచ్చి స్టాప్ చేస్తున్నాము. మరి వాతావరణము మనకు దగ్గర టెంపరేచరు 35, 38 అయితే మా ఏరియాలో ఉంది. అందుకని ఈవినింగ్ టైంలో స్ప్రేయింగ్స్ ప్రిఫర్ చేస్తున్నాము. మరి ఈ వీడియోలో మాక్సిమం నేను ల్యాండ్ కల్టివేషన్ దగ్గర నుండి ప్లస్ మనకు సీడింగు, జెర్మినేషను, ఫస్ట్ స్ప్రేయింగ్ వరకు అయితే కవర్ చేయడం జరిగింది. సో, ఎవరన్నా కొత్తగా మనకు వాటర్ మెలను క్రాప్ వేయాలనుకునే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి వీడియోస్ అయితే ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మరి ఇటువంటి మరిన్ని హెల్ప్‌ఫుల్ వీడియోస్ కోసమైతే నన్ను సపోర్ట్ చేయడానికి మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు.